వెల్కమ్ టు కలగూరగంప. అందరికీ గుర్తుందో లేదో కానీ నాకు కూడా గుర్తులేదు. ఎల్బీ నగర్ స్టోరు స్టార్ట్ చేసేసి మొన్న 26వ తారీఖు 1 year అవుతుంది. సో మా పిల్లలు కాల్ చేసి మేడం మనది 1 year అవుతుంది రండి సెలబ్రేట్ చేసుకుందాం అన్నప్పుడు కూడా నాకు అరే అప్పుడే 1 year అయిపోయిందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే టైం అట్లా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. బట్ వాళ్ళే ముందే అంటే ఒక 15 రోజుల ముందే కళ్యాణ్తో కోఆర్డినేట్ చేస్తూ మేడం మీరు కంపల్సరీ రండి సార్ అని చెప్తే మా ఆయన అప్పుడప్పుడు వెళ్ళాలి చూడు సండే 26వ తారీఖు వెళ్ళాలి అని నాకు బుర్రల ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఫైనల్గా సరే వెళ్దాము అనేసి ఆ టైంలో అంటే గబుక్కుని వెళ్ళిపోయినాక అనిపించింది అరే పిల్లలకి ఏం తీసుకోపోలేదు అనిపించింది. అంటే ఆ టైం అస్సలు నాకు కుదరలేదు. ముందు రోజు అంతా హెక్టిక్గా ఉన్నా, ఆ రోజు అంతా హెక్టిక్గా ఉన్నా. బట్ నా కొరకు పిల్లలు అందరూ అంటే వాళ్ళు సెలబ్రేట్ చేశారు మొత్తము. అసలు పొయ్యి ఇట్లా కారు దిగంగానే చూస్తే మొత్తం పూలతో డెకరేట్ చేసిండ్రు వాళ్ళకి తోచినంతగా. అండ్ ఆ వెల్కమ్ కూడా ఎట్లా అంటే వాళ్ళది స్టోరు, నేను గెస్టును, అట్లా ఆ ఫీలింగ్తో అనిపించింది అనమాట నాకు. యాక్చువల్గా మీకు షేర్ చేయలేదు కానీ ఎల్బీ నగర్ స్టోర్ టైంలో నేను ఎంప్లాయీస్ కొరకు అనౌన్స్ చేసినప్పుడు ఒక చాలా పెద్ద లిస్ట్ వచ్చింది. అందులో మనం ఒక 10 to 15 మెంబర్స్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక 10 to 12 మెంబర్స్ను మనము ఫైనలైజ్ చేసుకున్నప్పుడు అంత అయిపోయాక అంటే మా టీం వెళ్ళి ముందంతా వాళ్ళని స్క్రూటినీ చేసిందన్నమాట. చేశాక లాస్ట్ ఇంకా అయిపోయిన వీళ్ళు మన ఎంప్లాయీస్ అన్నప్పుడు నన్ను పిలిచారనమాట. ఇంకా రెనోవేట్ జరుగుతూనే ఉంది, నేను వెళ్ళి కూర్చున్నాను. ఆ పిల్లలందరూ ఇట్లా బిలబిలబిల వచ్చేసి అక్కడ నాకు బాగా గుర్తుంది. బయట కూర్చొని మాట్లాడాను, ఒక అరగంట మాట్లాడుకున్నాం పిల్లలతో, ఏంటి ఎట్లుంటుంది. అందరు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో వాళ్ళను ఇట్లా టైమింగ్స్ ఇట్లుంటాయి, మరి మీకు ఇబ్బంది అవుతుందా చూసుకోండి, అసలు ఎందుకు వస్తున్నారు. అందులో కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అందరు చెప్పింది ఏంటంటే మీతో వర్క్ చేయాలి, ఇది ఒక్కటే. భలే భయం వేసింది నాకు ఆ టైంలో. అంటే అంత ఇష్టంగా ప్రేమతో వస్తారు కదా, మనం ఎట్లా చూసుకుంటాం, మనం ఎట్లా ఇస్తాం, మనం ఏం చేస్తాం అనేది చాలా కొంచెం అంటే ఒక రకమైన గుబులు, భయం అనే దానికంటే గుబులు అనమాట. సో ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అంటే వాళ్ళు నన్ను చూడంగా నా కళ్ళల్లో మెరుపు, ఆ సంతోషము. నేను అప్పుడు అంటే ఎట్లాంటి ప్లాన్ లేకుండింది కాబట్టి అసలు క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ బ్యూటిఫుల్ మూమెంటు, అంతే బ్యూటిఫుల్ మూమెంటు, అంతే ప్రేమ, అంతే ఆ వాళ్ళ కళ్ళల్లో మెరుపు, సంతోషము 1 year తర్వాత చూడగలిగిన నేను. అంటే బాగా ఎమోషనల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చెప్తున్నా కదా నేను గెస్టునో, స్టోర్ వాళ్ళది. అలాంటి ఫీలింగ్ నాకు తెప్పించింది అనమాట. ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా, ఎన్ని ఇష్యూస్ రానియండి, ఎన్ని వాళ్ళ మధ్యన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రానియండి, వాళ్ళే సర్దుకుంటారు, వాళ్ళే చేస్తారు. అసలు ఎల్బీ నగర్ స్టాఫ్ అంటే ఎల్బీ నగర్ స్టాఫ్ అంత బ్యూటిఫుల్ స్టాఫ్. ప్రతి స్టోర్కు దొరకాలని కోరుకుంటున్నా. ఎట్లా సెలబ్రేట్ చేసింది చూడండి. మనీషా ఒక్కసారి చెన్ను ఒక చెన్ను హ్యాపీ యానివర్సరీ. చాలా ఇవ్వాలి, మీకు ఏమి మీరు హ్యాపీగా ఉండండి అంతే. నాన్న స్కూల్ సింగ్ నుంచి ఇక్కడే ఉన్నాయి, ఆడున్నాయి అక్క. కౌంటర్ దగ్గర ఉంది. మీరే రెడీ ఉన్నారు.
స్మాల్ బైట్. పెట్టు ఒక్క నిమిషం. ఇది నాకు టూ ఎమోషనల్ అనిపించింది. పిల్లలందరూ ఏడ్ చేసిండు ఆ రోజు. నాకు అనిపించింది ఇంత డెడికేటెడ్గా ఇంత ప్రేమగా చేసే పిల్లలకు నేనేమి ఇవ్వగలుగుతా, ఇంకెంత ఏం చెయ్యాలని. అంటే చాలా చెయ్యాలి కదా, వీళ్ళందరికీ చాలా ఇవ్వాలి కదా. అంటే ఒక జాబ్ చేయడం వేరు, ఒక డ్యూటీ చేసి వెళ్ళిపోవడం వేరు, అట్లా కాకుండా ఓన్ చేసేసుకుంటున్నారు. కంపెనీ ఓన్ అన్నప్పుడు ఆ ప్రేమను చూసి, ఆ డెడికేషన్ చూసి మాత్రం అసలు తట్టుకోలేకపోయినా. చాలా చేయాలి మా పిల్లలకు, చాలా చాలా చేయాలి. వాళ్ళ లగ్జరీస్ తీరవలేకపోవచ్చు కానీ వాళ్ళ అవసరాలు మాత్రం 100% తీరవాలి. వాళ్ళ పిల్లలకు చదువులకు ఇవ్వగలగాలి, వాళ్ళ మెడికల్స్ నేను చేయగలగాలి, వాళ్ళ మినిమం షెల్టర్ ఇవ్వగలగాలి, వాళ్ళ కొంచెం ఆశ ఎక్కువైన అందరు కార్లలో రావాలి. ఐ డోంట్ నో, ఇట్లాంటి కోరికలు చాలా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్ వాళ్ళిద్దరి గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఎందుకంటే వాళ్ళు 10 మందికి పని ఇస్తారు. అది నాకు వాళ్ళకి ఏమి ఇస్తా, నేను ప్రాపర్టీలు ఇస్తాను అవన్నీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ జరగాల. సో ఇవన్నీ జరగాలంటే కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ గట్టిగా ఇవ్వండి. మీ ప్రేమ కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ గట్టి ఉంటే సంస్థ బలంగా నిలబడుతుంది. ఎట్లాంటి ఆటుపోండ్లనైనా తట్టుకుంటుంది. అంటే అసలు ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. కానీ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు హక్ చేసుకుంటుంటే వాళ్ళు ఏడిసి మళ్ళీ మాకు ఒక మంచి లైఫ్ని ఇచ్చారు మేడం. అంటే కొన్ని సఫరైన వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, కానీ మాకు మంచి లైఫ్ని ఇచ్చారు మేడం అని. కానీ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తాను, నేను ఏం చేయట్లేదు వాళ్ళకి స్పెషల్గా. కానీ వాళ్ళు అట్లా ఫీల్ అయినరు. ఆ రోజు నుంచి ఇట్లా ఆ మూమెంట్ని ఇట్లా తలుసుకుంటేనే నేను ఏడ కూర్చున్నా ఏడ ఉన్నా కూడా ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది. అంటే చాలా చేయాలి కదా వీళ్ళకి, నేను ఏమీ చేయలేకపోతున్నట్టు జీతాలు ఇవ్వగలుగుతున్నా. వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది. డెఫినెట్గా సంస్థ గొప్పగా ఎదుగుతుంది. వాళ్ళని కాదు, మిగతా స్టాఫ్ అందరూ కూడా మన దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది 99% కదా 100% డెడికేటెడ్గా చేస్తారు. చిన్నవి అనేది ఏ సంస్థలోనే ఉంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ అంత ఇష్టంగా చేసే పిల్లలకు చాలా చేయాలబ్బా. అందుకు మీ అందరి ప్రేమ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి సెలబ్రేషన్స్ బోల్డ్ జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.